ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి గురించి తెలుసుకుందాం. ఈ పథకం యొక్క ముఖ్య వివరాలు చూస్తే దీనికి అర్హతలు ఏంటి అవన్నీ తెలుసుకుందాం. అర్హతలు చూస్తే వయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలందరూ అర్హులే. అంటే 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ ఈ పథకం కింద అర్హులే. ఇంకా నివాసం చూస్తే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులై ఉండాలి. ఆధార్ మరియు రేషన్ కార్డ్ వంటి పత్రాలపై వారి ఇంటి మ్యాపింగ్ మరియు శాశ్వత చిరునామా వివరాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే మాత్రమే ఈ పథకం కింద మీరు అర్హులు. ఇంకా కులం గురించి చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. సాధారణ వర్గం ఓసీ మహిళలకు ప్రత్యేక పథకం ఉండవచ్చు లేదా వారికి ఇతర పథకం లేకపోతే ఆడబిడ్డ నిధి కింద చేర్చబడవచ్చు. ఇంకా మినహాయింపులు చూస్తే గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 కంటే వార్షిక ఆదాయం మించకూడదు. వ్యక్తిగత విలాసవంతమైన ఉపయోగం కోసం 4 చక్రాల వాహనం ఉన్న కుటుంబాలు దీనికి అర్హులు కాదు. అలానే ట్రాక్టర్లు మరియు ట్యాక్సీలు కూడా మినహాయింపు. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా 1000 చదరపు అడుగుల పట్టణ భూమి ఉన్నవారు ఈ పథకం నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ పెన్షనర్లకు కూడా మినహాయింపు ఉంటుంది ఈ పథకం కింద. ఇంకా ఈ పథకం కింద ఏ పత్రాలు కావాలి అని చూస్తే అవసరమైన పత్రాలు కుటుంబ మ్యాపింగ్లో మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ వివరాలు, ముఖ్యంగా పేరు మరియు వయసు సరిగ్గా ధృవీకరించి ఉండాలి. మీ ఆధార్ మీ మొబైల్ నెంబర్కు అనుసంధానించబడి ఉందని నిర్ధారించుకోండి, తెలుసుకోండి ఉందా లేదా అని. అలానే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతా, కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం, మీ పేరుతో ఉన్న రేషన్ కార్డ్, ఇవన్నీ అవసరమైన పత్రాలు. ఇంకా ప్రయోజనాలు చూస్తే అర్హత గల మహిళలకు నెలకు 1,500 లభిస్తుంది. సంవత్సరానికి మొత్తం 18,000. అలానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాకు నేరుగా చెల్లించడం జరుగుతుంది. అదనపు సమాచారం చూస్తే ఈ పథకానికి ప్రభుత్వం 3,300 కోట్లను కేటాయించింది. ఇంకా ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చూస్తే ఈ పథకం ఆగస్టు 15 తర్వాత ఇతర పథకాలతో పాటు ప్రారంభించబడుతుందని భావిస్తున్నాను. ఇదే అన్నమాట ఈ ఆడబిడ్డ నిధి గురించి అవసరమైన పత్రాలు. అలానే మినహాయింపులు అంటే ఎవరెవరు ఈ పథకం కింద అర్హులు కారు అని, ఎవరెవరు అర్హులని చూసాం కదా. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.